మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవడానికి వ్యారికోసీల్ అనేది ఒక ముఖ్యమైన కారణం. అసలు వ్యారికోసీల్ అంటే ఏమిటి అండ్ ఈ వ్యారికోసీల్ వల్ల ఎందుకు ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడతారు దంపతులు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను ముఖ్యంగా మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలు లేక బాధపడుతుంటే అటువంటి దంపతులలో నేను మగవాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా వ్యారికోసీల్ అంటే ఏమిటి అండ్ అసలు ఈ వ్యారికోసీల్ వల్ల ఎందుకు మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గుతాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. వ్యారికోసీల్ అంటే ఎవరిలో అయితే బీర్జాలలో అంటే టెస్టిస్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ రక్తనాళాలు ఉబ్బిపోవటం వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిద్దో ఆ ప్రాబ్లమ్నే వ్యారికోసీల్ అంటారు. సో వ్యారికోసీల్ ప్రాబ్లం వల్ల ముఖ్యంగా జరిగే నష్టం ఏమిటి అని అంటే స్లోగా ఈ బీర్జాల నుంచి వచ్చే వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి అండ్ ఒకవేళ వ్యారికోసీల్ కనుక ఎక్కువ రోజుల నుంచి ఉందనుకోండి, దానివల్ల స్లోగా టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయి కౌంట్ తగ్గిపోవటం పిల్లలు లేక ఇబ్బంది పడతారు. అలానే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్గా కూడా ఈ అంగస్తంభన, లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ వ్యారికోసీల్ అంటే నార్మల్గా ఎవరికైనా సరే బీర్జాలలో రక్తనాళాలు లేదా వెయిన్స్ అనేది ఇట్లా చిన్నగాను స్మూత్గా ఉండాలి. ఇది నార్మల్ పొజిషన్ అనమాట వెయిన్స్ది. కానీ వ్యారికోసీల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ వెయిన్స్ అనేది ఇట్లా లావుగా ఉబ్బిపోయి దానివల్ల ఈ టెస్టిస్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్నే వ్యారికోసీల్ అంటారు. సో ఈ వ్యారికోసీల్ ఉన్న పేషెంట్స్లో జరిగే ప్రాబ్లం ఏంటి అని అంటే నార్మల్గా ఎవరికైనా సరే ఈ టెస్టిస్లో ఉండే వెయిన్స్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ అనేవి టెస్టిస్లో ఉన్న వెయిన్స్లోకి బ్లడ్ రివర్స్లో రాకుండా ఆ టెస్టిస్ని హెల్దీగా ఉంచుతాయి అన్నమాట ఈ వాల్వ్స్ అనేవి. ఈ వాల్వ్స్ అనేది ఇట్లా నార్మల్గా ఉండి బ్లడ్ వెనక్కి రాకుండా ఆపుతాయి టెస్టిస్కి. సో దానివల్ల ఈ టెస్టిస్ అనేది హెల్దీగా ఉండి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బాగా జరిగిద్ది. కానీ ఈ వ్యారికోసీల్ ఉన్న పేషెంట్స్లో ఈ వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టిస్కి ఇంప్యూర్ బ్లడ్ రివర్స్లో టెస్టిస్కి వస్తూ ఉంటుంది. సో దానివల్ల టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి ఈ టెస్టిస్ ఫంక్షన్ తగ్గిపోయింది అనమాట. నార్మల్గా జరిగే ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ రెడ్ కలర్ది అనేది టెస్టిక్యులర్ ఆర్టరీ. టెస్టిస్కి హార్ట్ నుంచి ఈ టెస్టిక్యులర్ ఆర్టరీ ద్వారా ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. ఈ ఫ్రెష్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ను టెస్టిస్ యూజ్ చేసుకొని దాని నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ను ప్లస్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది టెస్టిస్. ఎవరిలో అయితే ప్లస్ ఈ టెస్టిస్లో ఈ ఫ్రెష్ బ్లడ్ నుంచి వచ్చిన ఆక్సిజన్ యూజ్ అయిపోయిద్దో ఈ యూజ్ అయిపోయిన బ్లడ్ మళ్ళీ ఈ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోయింది అనమాట. టెస్టిస్కి ఫ్రెష్ బ్లడ్ తీసుకొని ఈ టెస్టిక్యులర్ ఆర్టరీ నుంచి ఫ్రెష్ బ్లడ్ వచ్చి ఈ ఫ్రెష్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ టెస్టిస్ యూజ్ చేసుకొని ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ మళ్ళీ స్లోగా ఈ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోయింది. అదే నార్మల్ సర్క్యులేషను. ఈ వ్యారికోసీల్ ఉన్న పేషెంట్స్లో ఏమైందనంటే ఈ వెయిన్స్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ టెస్టిస్కి వస్తూ ఉంటుంది. రివర్స్లో ఇంప్యూర్ బ్లడ్ అనేది ఇర్రెగ్యులర్ బ్లడ్ ఫ్లో అంటే టెస్టిస్కి ఇంప్యూర్ బ్లడ్ వస్తూ ఉంటుంది. వెయిన్స్ నుంచి హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ రాకుండా ఇంప్యూర్ బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల స్లోగా టెస్టిక్యులర్ టెంపరేచర్ పెరిగిపోయి టెస్టిస్ నుంచి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది. స్పర్మ్ కౌంట్ కనుక తగ్గిపోతే దానివల్ల ఈ పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే ఈ అంగస్తంభన, లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో ఉన్న వెయిన్స్ డ్యామేజ్ అయిపోయి టెస్టిస్కి ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ వస్తా దానివల్ల వ్యారికోసీల్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ ఈ వ్యారికోసీల్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వ్యారికోసీల్ కనుక ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఈ డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ని లైగేట్ చేసేస్తాం కాబట్టి టెస్టిస్కి ఇంప్యూర్ బ్లడ్ రాకుండా ఓన్లీ ఈ హార్ట్ నుంచి టెస్టిక్యులర్ ఆర్టరీ ద్వారా ఫ్రెష్ బ్లడ్ వచ్చి ఆ ఫ్రెష్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని టెస్టిస్ యూజ్ చేసుకొని టెస్టిస్ నార్మల్గా ఫంక్షన్ చేసి స్పర్మ్ ప్రొడక్షన్ ప్లస్ హార్మోన్స్ అనేది నార్మల్గా వస్తుంది కాబట్టి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉండదు అండ్ సెక్షువల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ వ్యారికోసీల్ అనేది మగవాళ్ళలో పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. సో ఎవరిలో అయితే ఈ వ్యారికోసీల్ ప్రాబ్లం ఉంటుందో ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఫస్ట్ మైక్రోసర్జికల్ వ్యారికోసీలెక్టమీ అంటారు. అంటే ఈ మైక్రోసర్జికల్ వ్యారికోసీలెక్టమీ అనేది ఒక సింపుల్ ప్రొసీజరు. ఈ మైక్రోస్కోప్లో చూస్తా ఈ ప్రొసీజర్ చేయటం వల్ల మనకి ఈ మైక్రోస్కోప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 100% ఏ వెయిన్స్ అయితే డ్యామేజ్ అయిపోయినాయో మైక్రోస్కోప్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మన నార్మల్ ఐ చూసేదానికన్నా ఇది 20 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో ఈ ప్రొసీజర్ ఫీల్డ్ అనేది మనకు కనపడిద్ది. సో దానివల్ల ఏమైందంటే సర్జికల్ ప్రెసిషన్ అనేది చాలా బెటర్గా ఉండి
టెస్టిస్కి డ్యామేజ్ అయిపోయిన అన్ని వెయిన్స్ని మనము లైగేట్ చేస్తాం కాబట్టి టెస్టిస్కి ఇంప్యూర్ బ్లడ్ రాకుండా ఓన్లీ ఫ్రెష్ బ్లడ్డే వచ్చి టెస్టిస్ అనేది బెటర్గా ఫంక్షన్ చేస్తుంది. సో ఖచ్చితంగా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ ప్రొసీజర్ చేయించుకోవాలి అని అనుకుంటే ఆపరేట్ చేసే సర్జన్ను కంపల్సరీగా ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది యూస్ చేయాలి. ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేయకుండా నార్మల్గా ఏదో గ్లాసులు పెట్టుకొని మ్యాగ్నిఫికేషన్ గ్లాసులు పెట్టుకొని ప్రొసీజర్ చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. మా దగ్గర 100% ప్రతి ప్రొసీజర్కి ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్తోనే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ ప్రొసీజర్ చేయించుకునే పేషెంట్స్లో స్పర్మ్ కౌంట్ నార్మల్గానే పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ తెలుసుకొని సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ సైడ్ నుంచి వారికోసిల్ ప్రాబ్లం ఉంటే 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.